హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో టైటిల్ మీరు ఆల్రెడీ చూసేసే ఉండుంటారు. ప్యూర్ పపాయ ఫ్రూట్తో ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ ఫేషియల్తో చాలా చాలా యూజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా బాత్ చేసి వచ్చాను అనమాట. అండ్ ఆ ఫేషియల్ చేసుకొని బాత్ చేసి అండ్ దెన్ నేను ఇంట్రోని షూట్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ నా ఫేస్లో కొంచెం తేడా అయితే మీకు అర్థమై ఉంటుంది. నేను రీసెంట్గా బీచ్కి వెళ్ళాను కదా, కొత్తపట్నం బీచ్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా సముద్రంలో చాలాసేపు మునిగాము. సో దానివల్ల బాగా నా స్కిన్కి ట్యాన్ వచ్చేసింది. సో అందుకని చెప్పి చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ పపాయ ఫేషియల్ చేసుకున్నాను. అండ్ ఇది చాలా చాలా యూస్ఫుల్ అండ్ మీకే అర్థమవుతుంది. ఇమీడియట్గా మీకు ఆ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, కింద రైట్ సైడ్లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు బెల్ యాక్టివేట్ అవుతుంది. దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ ఇన్బాక్స్కి వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పపాయ అనేది చాలా చాలా గుడ్ ఫర్ స్కిన్ అనమాట. పపాయ అంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు కదా, బొప్పాయి పండు. అది మన స్కిన్కి చాలా చాలా మంచిది. అండ్ అందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అంటే మన స్కిన్ అనేది త్వరగా ఓల్డ్ అవ్వకుండా, మన స్కిన్ మీద ఏమైనా డెడ్ సెల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక వాటికి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి ఎక్కువగా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ పపాయ ఫేస్ ప్యాక్ అనేది జనరల్లీ మీరు ఎవ్రీ వీక్ ఒకసారి, వీక్లీ వన్స్ వేసుకుంటే మీ స్కిన్ చాలా చాలా గ్లో వస్తుంది. అండ్ ఇట్ లైటన్స్ ద స్కిన్. మీకు ఒకవేళ డార్క్ స్కిన్ ఉంటే కనుక అది చాలా వరకు కూడా మన స్కిన్కి ఆ బ్రైట్నెస్, ఆ గ్లో అండ్ ట్యాన్ రిమూవల్కి బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా మీ ఇంట్లో కనుక బొప్పాయి చెట్టు కానీ ఇట్లాంటివి లేదంటే ఎక్కడైనా కొనుక్కున్నా కానీ తప్పకుండా మీరు ఎవ్రీ వీక్లీ వన్స్ ఈ ఫేషియల్ మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో అస్సలు కెమికల్స్ లేవు. నేను చూపించే ఈ ఫేషియల్ అంతట్లో కూడా ఏంటి అంటే మీకు అన్ని హోమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. సో ఇది మన స్కిన్కి చాలా చాలా బెనిఫిట్. అండ్ ఇందులో పపైన్ అని ఒక ఐటమ్ ఉంటుంది. సో అది ఏంటి అంటే మన స్కిన్కి ఇన్ఫ్లమేషన్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్కి చాలా గ్లో అండ్ అందాన్ని కూడా ఇస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నాకైతే నేను జస్ట్ ఇందాకనే ఫేషియల్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు బాత్ చేసి వచ్చిన తర్వాత నాకైతే చాలా ఫ్రెష్ లుక్ ఉంది. అండ్ నా స్కిన్ కూడా కొంత మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఇది చాలా చాలా ఇష్టము. యాక్చువల్గా ఎవ్రీ వీక్ ఇలాగా బొప్పాయితో కనుక మీరు అంత ఓపిక ఉండి మీరు కనుక స్కిన్ కేర్ తీసుకోగలిగితే మాత్రం ఇంతకంటే బెస్ట్ క్రీమ్ అనేది ఇంకొకటి లేదు. అంటే మీరు ఇంకా ఆర్టిఫిషియల్ క్రీమ్స్ ఏవి కూడా మీ స్కిన్ లైట్నింగ్కి కానీ స్కిన్ వైట్నింగ్కి కానీ యూజ్ చేయక్కర్లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. Let's get started. పపాయ ఫేషియల్ కోసం నేను ఇక్కడ బాగా పండిపోయిన ఒక బొప్పాయి ముక్కని తీసుకున్నాను. ఫుల్ అవసరం లేదు, జస్ట్ ఫేస్ వరకే కాబట్టి చిన్న స్లైస్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను యాక్చువల్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర కూడా ఏమైనా ఒక ఫ్రూట్ అలా ఉంటే కనుక వారానికి సరిపడా మీరు ఇట్లాగా వేసి పెట్టేసుకోవచ్చు. బట్ నేను ఫ్రెష్గా మిక్సీ చేసుకున్నాను అనమాట. దాన్ని సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం ఈ క్రీమ్తోనే అంటే ఈ పపాయ పేస్ట్తోనే 4 తయారు చేసుకోవచ్చు. ఏంటంటే అది క్లెన్సర్, స్క్రబ్, మాయిశ్చరైజర్, ఫేస్ ప్యాక్. సో ఇక మనం బయట ఏది కూడా కెమికల్ ఇంగ్రీడియంట్స్ అంటూ మనం ఏమీ యాడ్ చేయట్లేదు అండ్ బయట క్రీమ్స్ కూడా యాడ్ చేయట్లేదు. సో ఫస్ట్ నేను ఇక్కడ క్లెన్సర్ కోసం అని చెప్పి కొంత పేస్ట్ తీసుకొని అందులో అలోవెరా జెల్ వేసుకున్నాను. మీ దగ్గర ఒరిజినల్ అలోవెరా ఉంటే కనుక దాన్ని వేసుకోవచ్చు, లేదంటే లెమన్ అయినా పిండుకోవచ్చు. సో ఇది మంచి క్లీనింగ్ ఏజెంట్గా మన స్కిన్కి పనిచేస్తుంది. ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్లెన్సింగ్ ఏజెంట్ని ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది ఆయిలీ స్కిన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన స్కిన్ మీద ఏమైనా ఆయిల్ కానీ గ్రీజీ స్కిన్ కానీ ఉంటే కనుక దాన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇది సన్ నుంచి కూడా మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. తర్వాత మన కాంప్లెక్షన్ని బ్రైట్ చేస్తుంది. సో ఇది మంచి క్లీనింగ్ ఏజెంట్. అండ్ మన స్కిన్ మీద ఏమైనా డెడ్ సెల్స్ ఉంటే కనుక దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ అలోవెరా అండ్ పపాయ కాంబినేషన్ అనేది మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్గా కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇది మన స్కిన్కి చాలా చాలా యూజెస్ ఇస్తుంది.
ఇంకా ఇది ఎక్కువగా మసాజ్ చేసినందువలన మన స్కిన్ మీద ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే కనుక అవి కూడా పోతుంది. అండ్ ఇంకొక మెయిన్ యూజ్ ఏంటి అంటే అన్వాంటెడ్ హెయిర్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. దీని తర్వాత క్లీన్సింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ ఎందుకు అంటే అది మన స్కిన్ మీద డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడం కోసమని. సో దానికోసం నేను కొంత పపాయ పేస్ట్ తీసుకున్నాను అండ్ అందులో కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఆ రెండు మిక్స్ చేసి మనము ఫేస్ మీద స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ది బెస్ట్ స్క్రబ్బింగ్ ఏజెంట్. మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేయడం కోసమని షుగర్ చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే ఎక్కువగా ఈ షుగర్లో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది డెడ్ సెల్ రిమూవల్కి తర్వాత ఎక్స్ఫోలియేషన్కి బాగా యూజ్ అయ్యే ఒక న్యాచురల్ ఏజెంట్ అనమాట. దీని వలన మన స్కిన్ చాలా చాలా గ్లోనిస్తుంది. తర్వాత స్క్రబ్ చేసుకున్న తర్వాత మన స్కిన్కి మాయిశ్చరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజింగ్ అంటే ఏమీ లేదు, మీరు ఒట్టి పపాయ పేస్ట్ అయినా వాడచ్చు, లేదంటే కనుక ఆ పపాయ పేస్ట్ని మిల్క్తో కనుక యూజ్ చేసుకుంటే ఇంకా ది బెస్ట్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ అనమాట. సో ఈ పపాయ పేస్ట్లో నేను ఒక టీ స్పూన్ ఆఫ్ మిల్క్ కూడా వేసుకున్నాను. ఆ రెండు మిక్స్ చేసి నేను ఫేస్ మీద బాగా అట్లీస్ట్ ఒక 20 minutes మసాజ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మిల్క్లో లాక్టిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ఉంటుంది. సో అది మన స్కిన్కి బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట. అండ్ బ్రైట్నెస్సే కాదు, మన స్కిన్ మీద ఏమైనా బ్లెమిషెస్ అండ్ డార్క్ స్పాట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేయడానికి మిల్క్ అండ్ పపాయ కాంబినేషన్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇది ఇలా ఫేస్కే కాదు, పపాయ అండ్ మిల్క్ ఆ రెండు కలిపి మీరు మిక్స్ చేసుకొని జ్యూస్ లాగా తాగినా కానీ మీ స్కిన్కి చాలా బ్రైట్నెస్ వస్తుంది. మీరు ఇవన్నీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు రిగ్రెట్ అయితే అవ్వరు. ఎందుకంటే ఇవన్నీ నేను నా మ్యారేజ్ అప్పుడు నేను యూజ్ చేసి ఉన్నాను అనమాట. సో ఈ మధ్యలో వర్క్ బిజీ తర్వాత వీటిల్లో పడిపోయి నేను కొంచెం నిర్లక్ష్యం చేశాను. బట్ ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ చాలా యంగ్ లుక్ అనేది ఇస్తుంది అనమాట మన స్కిన్కి. సో మొన్న బీచ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నా స్కిన్ బాగా ట్యాన్ అయిపోయిందని చెప్పి నేను ఇది మళ్ళీ ట్రై చేశాను ఇప్పుడు. సో నాకైతే మళ్ళీ ఆ చేంజ్ కనిపించింది. సో లాస్ట్ ఈ మసాజ్ ఒక 20 minutes చేసుకున్న తర్వాత మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దానికోసం అని చెప్పి ఆ మిగిలిపోయి ఉన్న పేస్ట్లో నేను శనగపిండి, దీన్ని ఇంగ్లీష్లో చిక్ పీ ఫ్లవర్ అంటారు. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక ఫేస్ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫేస్ మీద నీట్గా అప్లై చేసుకోవాలి. ఫేస్కి, నెక్కి అండ్ ఈవెన్ హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటే మొత్తం బాగా బ్రైటన్ అవుతుంది అనమాట. అండ్ ఈ శనగపిండిలో ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే జింక్ ఉంటుంది ఇందులో. సో అది మన స్కిన్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని ఫైట్ చేయడానికి జింక్ బాగా యూజ్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే జనరల్లీ మన స్కిన్ మీద ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే మనకి యాక్నీ అనేది ఎరప్ట్ అవుతుంది. సో ఈ యాక్నీని కంప్లీట్గా స్టాప్ చేయడం కోసం అని చెప్పి ఈ శనగపిండిలో ఉన్న జింక్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ అది విత్ పపాయ కాంబినేషన్ యూజ్ చేస్తే ఇంకా చెప్పక్కర్లేదు, ది బెస్ట్ ఫేస్ ప్యాక్ అనమాట. సో ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక 10 to 15 minutes డ్రై అవ్వనివ్వాలి. అండ్ దెన్ కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సోప్ అస్సలు యూజ్ చేయొద్దు, జస్ట్ కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 hour అట్లాగా ఫేస్ మీద కొంచెం వదిలేసి అప్పుడు మీరు షవర్ తీసుకోండి. సో మీ ఫేస్లో ఆ ఇన్స్టెంట్ గ్లో అనేది అయితే మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. చూసారు కదా పపాయ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నా స్కిన్కి అయితే ఇది చాలా చాలా మంచి గ్లో ఇచ్చింది అండ్ నాకైతే చాలా ఇష్టమైన ఫేషియల్ అనమాట ఇది. అన్నిట్లో మనం బయట బ్యూటీ పార్లర్కి అట్లా వెళ్తే అట్లీస్ట్ ఒక ట్రిప్ ఫేషియల్కి 300 rupees ఈజీగా అవుతుంది. సో ఇది మనం జస్ట్ ఇంట్లో చేసుకుంటే మంచి గ్లో ఇస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ ఖర్చు లేని పని అనమాట. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి. అండ్ ఎవరికైనా పెళ్ళిళ్ళు కానీ తర్వాత ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఉంటే కనుక వీక్లీ వన్స్ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఈవెన్ 2 daysకి ఒకసారి మీరు జస్ట్ ఆ పపాయ క్రీమ్ అంటే ఆ గుజ్జు ఉంటుంది కదా దాన్ని కొంచెం తీసుకొని స్కిన్ మీద ఇలా జస్ట్ మసాజ్ లాగా ఒక 20 minutes 30 minutes చేసుకొని మీరు డైలీ బాత్ చేసుకున్నా సరే మీకు ఆ తేడా ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ట్రై చేసి మీ స్కిన్లో ఆ తేడా కనిపించిందా లేదా అనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్, bye bye.